హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బజార్ న్యూస్. ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ గురించి. ఈ హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి అంటే అన్ని ఏజ్‌ల వారికి కూడా ఇదొక పెద్ద సమస్యగా మారింది. దీనికి కారణాలు ఏంటి అంటే చాలా ఉన్నాయండి. ఇదేంటంటే పొల్యూషన్ వల్ల అయ్యుండొచ్చు. లేదా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల, మనం తీసుకునే ఫుడ్ వల్ల, ఇంకా చాలా రకాల థైరాయిడ్, తర్వాత ఇంకా రకరకాల సమస్యల వల్ల మనకి హెయిర్ అనేది లాస్ అవుతా ఉంది. మరి హెయిర్ లాస్ అవుతున్నప్పుడు మనకి చాలా ఇదిగా అంటే కొంచెం టెన్షన్స్ వల్ల గూడా మనకి హెయిర్ లాస్ అవ్వచ్చు. ఇలా అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకళ్ళకి మన రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి మనం షేర్ చేస్తాం. అబ్బా! చాలా హెయిర్ లాస్ అవుతోంది అని చెప్పి. అప్పుడు వాళ్ళేం చెప్తారంటే మనకొక ప్రొడక్ట్ ఏదో ఒకటి ఇది నేను వాడుతున్నాను చాలా బావుంది ఇది వాడు అని చెప్తారు. వెంటనే మనం అది ఆన్‌లైన్‌లో బుక్ చేసేసి మనం తెప్పిచ్చేసుకొని లేదంటే మన హస్బెండ్‌తో తెప్పిచ్చేసుకొని 2 రోజులు వాడేసి పక్కన పెట్టేస్తాం. అంటే వాళ్ళకి పడినది మనకి పడట్లేదు అనేది మనకి అది అర్థమవుతుంది. ఏం చేయాలి అనుకుంటూ ఉంటాం. పైగా ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఏమవుతుంది అంటే మనకి ప్రతిరోజు తలస్నానాలు చేస్తారు. ఈ చెమటకి తర్వాత గ్రీజీ ఆయిల్ అంటే ఆయిలీగా అయిపోవటం వల్ల ప్రతిరోజు గూడా మనకి ఆహ్, తలస్నానాలు చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. స్పిటిల్స్ వచ్చేస్తాయి. బ్రేక్ అయిపోతుంది హెయిర్ అంతా. మరి దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి? హెయిర్ అంటే మార్నింగ్ తలస్నానం చేస్తే నైట్ మనం పడుకోబోయే ముందో నైట్ మనం మంచిగా కొబ్బరి నూనె రాసుకొని జెంటిల్‌గా మసాజ్ చేసుకొని పడుకోవాలి. ఇది పెద్ద పనేం కాదు. ఇది చాలా టైం సేవ్ అయ్యేదే. పెద్ద మనకేం టైం లేదు, చేయకూడదు అనేదేం లేదు. చక్కగా చేసుకోవచ్చు. లేదు మాకు పక్క బట్టలు పాడైపోతాయంటే ఒక పాత టవలో ఏదో ఒకటేసుకొని పెట్టుకోండి. లేదు మాకసలు నైట్ పెట్టుకోవడం మాకిష్టమే లేదు మాకు అనంటే మార్నింగ్ అయినా సరే ఒక 1 అవర్, 1 ½ అవర్ ముందు తలస్నానం షాంపూ చేసుకుంటామనే ముందు చక్కగా ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఎలా అంటే చాలా స్మూత్‌గా, చూడ్డానికి చాలా అందంగా మనకి హెయిర్ అనేది కనిపిస్తుంది. చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కొబ్బరి నూనె అనేది మాత్రం మనకి చాలా మంచి చేస్తుంది. ఇది అందరికి పడుతుంది. ఎందుకు అంటే మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనకి కొబ్బరి నూనె రాసేవారు. అప్పుడు ఇన్ని ఆయిల్స్ లేవు, ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, ఇన్ని ఏమి లేవు. ఇప్పుడు ఎన్నెన్నో వచ్చేస్తున్నాయి. కానీ దానికొక స్టాప్ అనేది లేదు. రకరకాలు ఇది వాడితే అది, అది ఇవన్నీ అక్కర్లేదు. మనకు చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు మనకి ఏది వాడారో అదే మనం వాడాలి. మన పిల్లలకు కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు కొబ్బరి నూనె అంటే ఛీ అంటున్నారు. అలా కాకుండా మనమే వాళ్ళకి అలవాటు చేయాలి. కనీసం బయటికెళ్ళేటప్పుడు కనీసం ఓకే వదిలేసినా, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే వాళ్ళకి కుదుర్లకి మనం కొబ్బరి నూనె రాయడం వల్ల కుదుర్లు గట్టిపడతాయి. పోషక విలువలు అన్నీ ఉన్నాయి కొబ్బరి నూనెలో. దానివల్ల మనకి హెయిర్ అనేది చాలా చూడ్డానికి గూడా చాలా బావుంటుందనమాట. అయితే ఎదుటి వాళ్ళు మనకి హెయిర్ చూసినప్పుడు అబ్బా! వీళ్ళ హెయిర్ చూడు ఎంత బావుందో చక్కగా అన్నట్టుంటుంది. అదే కాకుండా రోజు కొబ్బరి నూనె అంటే షాంపూ చేసినప్పుడల్లా నేననేది ముందు కొబ్బరి నూనె రాయమంటున్నాను. అప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అనేది అవ్వదు. చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది. ఇదే కాదు మళ్ళీ 15 డేస్‌కి ఒకసారి హెయిర్ ప్యాక్ అనేది కూడా మనం వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే హెయిర్ ప్యాక్‌లో ఒక్క ఇంగ్రీడియెంట్ తక్కువైనా అబ్బా! అది లేదు అది తెప్పించుకొని మనం మంచిగా మళ్ళీ తర్వాత పెట్టుకుందాం అని డిలే చేసేస్తూ ఉంటారు. అలా కాదు. మన ఇంట్లో ఏదైతే ఉన్నాయో, ఏవేవి ఉన్నాయో వాటితోనే మనం ప్యాక్ చేసుకోవచ్చు. పెద్ద డబ్బులు అన్ని ఖర్చు పెడితేనే మనకి బావుంటుంది అనేదేమి ఉండదు. మనకి ఇంట్లో ఏమైతే ఉన్నాయో అంటే సపోజ్ పెరుగుంది, నిమ్మకాయ ఉంది, ఇంట్లో కాఫీ పొడి ఉంటుంది. ఇవి కలుపుకొని మంచిగా మనం ప్యాక్ పెట్టేసుకోవచ్చు. లేదు మనం ప్రాపర్‌గా మనం పెట్టుకోవాలి. మనం ప్యాక్ అంటే అవి కూడా మీకు చెప్తాను నేను. పచ్చి ఉసిరికాయలుంటాయి గదా! అవి తెచ్చేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకోండి. ఆ ఉడకబెట్టేటప్పుడే మనం మంచిగా అందులో కరివేపాకేసుకోవచ్చు, మెంతులేసుకోవచ్చు, తర్వాత మన దగ్గర మందారాకులుంటే మందారాకులేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకొని బీట్రూట్ వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసుకొని చక్కగా ఉడకబెట్టేసుకొని అవి చల్లారిన తర్వాత మనం దాన్ని ఆ గింజలు తీసేసి మిగతావన్నీ మిక్సీలో వేసేసుకొని రుబ్బేసుకొని మంచిగా హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. మన ఇంట్లో ఏవుంటే అవి. కలోంజీ గింజలున్నాయా అవి ఫ్రై చేసుకొని, పొడి చేసుకొని అవి కలుపుకోవచ్చు. లేదు ఫ్లెక్సీ సీడ్స్ అంటే అవిసె గింజలున్నాయా అవి అవి ఫ్రై చేసేసుకొని, అవి పొడి చేసుకొని అవి కలుపుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. మన ఇంట్లో ఏమైతే ఉన్నాయో
అవే మనం బయటికి పోయి ప్రత్యేకంగా పోయి కొని తెచ్చుకొని పెట్టుకోవాలి ఇవేం అక్కర్లేదు. మనకి మంచిగా 15 రోజులకి ఒకసారి మనకు టైం ఉన్నప్పుడు మన ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. చాలామంది ఫేస్‌కి తీసుకున్నంత కేర్ హెయిర్‌కి తీసుకోరు. దానివల్ల ఏమవుతుందంటే ఆహ్, హెయిర్ బాగోదు. చూడు ఫేస్ మాత్రం తళతళలాడిపోతూ ఉంటుంది. హెయిర్ మాత్రం ఏదో గడ్డి ఏదో అంటారు కొబ్బరి పీచు ఉంటది చూసారా? అలా ఉంటా ఉంటుంది. అలా కాకుండా మనకి హె ఫేస్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ కూడా క్లీన్‌గా ఉండటం. అంటే ఆరోగ్యంగా ఉండటం అనేది ముఖ్యం. అంటే మన అమ్మానాన్నలని బట్టి మనకు జీన్స్ వస్తుంది. కొంతమందికి పల్చగా హెయిర్ ఉంటుంది. కొంతమందికి ఒత్తుగా హెయిర్ ఉంటుంది. అది ఎంతుంది అనేది ముఖ్యం కాదు. ఎంత ఆరోగ్యంగా ఉంది అనేది ముఖ్యం. మనము ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకోవడం వల్ల మనకి ఏది ఎంత చిన్న హెయిర్ ఉన్నా పర్లేదు. మనకి ఆ హెయిర్ అనేది మీకు మంచిగా హెల్తీగా, ఆరోగ్యంగా అంటే చూసే వాళ్ళకి అబ్బా! వీళ్ళ హెయిర్ చాలా బావుంది అని అనిపిస్తుంది. అవే కాకుండా మనం కొబ్బరి నూనె అనేది గానుగకెళ్ళి గానుగ నుంచి తెచ్చుకున్న కొబ్బరి నూనె ఇంకా మంచిది. మనం గానుగకెళ్ళినప్పుడు ఒక డ్రాప్ వాళ్ళనేమంటే మనం ఇలా స్ప్రెడ్ చేసుకొని వాసన చూస్తే మనకి ప్యూరిటీ అనేది తెలిసిపోతుంది. కొబ్బరి నూనె ఎంత మంచి సువాసనో. ఆ బ్రాండ్, ఈ బ్రాండ్ అని కాకుండా మనం మంచి గానుగకెళ్ళి తెచ్చుకొని మనకి హెయిర్‌కి పట్టించుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా చెప్పాలి మీకు టైం ఇంకా ఉంది అంటే, మన అమ్మల్లాగా మనం కుంకుడుకాయలు కొట్టేసుకొని మంచిగా షాంపూ అంటే షాంపూ ఇప్పుడు మనకి ఏది కెమికల్ అనేది కూడా తెలియట్లేదు. ఏ షాంపూ వాడాలనేది కూడా అందరు చాలా కన్‌ఫ్యూజన్. ఏది వాడితే బావుంటుంది అని చెప్పి. అలా కాకుండా మంచి కుంకుడుగాయలు తెచ్చుకొని అది హాట్ వాటర్‌లో దంచుకొని నానబెట్టుకొని, అందులో ఇంక వీలుంటే ఒక 2 మందారాకులు వేసుకొని, బాగా మ్యాష్ చేసేసి, ఆ పులుసు, ఆ రసంతో మనం తలస్నానం చేయడం వల్ల ఇంకా హెయిర్ అనేది ఇంకా బావుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎలాగో పొల్యూషన్ తప్పదు. ఓకేనా? హార్మోన్ ఇంబాలెన్స్ ఇవన్నీ కామన్. కానీ మనం చేసుకునే దానిలో కొంచెం నేచురల్‌వి అంటే ఈ కెమికల్స్ లేకుండా ఉన్నవి మనం నేచురల్‌గా యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే కొంతలో కొంతైనా మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది. నేను కొబ్బరి నూనె అనేది ఎందుకు చెప్తున్నాను అంటే, కొబ్బరి నూనె మనకు చిన్నప్పటి నుంచి వాడారు కాబట్టి, అది మనకి ఆ కొబ్బరి నూనె మనకి అలవాటు ఉంటుంది. వీళ్ళకి పడుతుంది, వీళ్ళకి పడదు అనేది ఉండదు. అందరికి పడుతుంది. పైగా మనకి కొబ్బరి నూనెలో ఎన్ని పోషకాలు ఉన్నాయో కూడా మనకు తెలుసు. మనం ఈ కొబ్బరి నూనె అనేది యూజ్ చేసుకొని, చక్కగా రెగ్యులర్‌గా తలస్నానం చేసుకొని, హెయిర్ అనేది చాలా స్మూత్‌గా రఫ్ అండ్ టఫ్‌గా దువ్వేసుకోకుండా దువ్వుకోవడంలో కూడా కొన్ని ఉంటుంది. మనం డేలో 2 టైమ్స్ మనకి కోంబ్ చేయాలి. ఈ మంచిగా దువ్వుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. మనం ఈ చిన్న టిప్స్, ఈ చిన్నవన్నీ మనం పాటించటం వల్ల మన జుట్టుని మనం ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తలస్నానం చేసిన తర్వాత మనం టవల్ కూడా మనం మార్చేసుకోవాలి. అంటే దాన్ని మంచిగా మనం తుడుచుకున్న తర్వాత ఆ టవల్‌ని మళ్ళీ యూజ్ చేయకూడదు. ఆ టవల్‌ని కూడా తీసేసుకోవాలి. తర్వాత పిల్లోస్ అవి గూడా మనం మార్చుకుంటూ ఉండాలి. ఆ పిల్లోస్ కూడా మనకి మురికి అవన్నీ ఉండి మనకి ఉండడం వల్ల గూడా మనకి హెయిర్ అనేది తొందరగా మడ్డి, జిడ్డు పట్టేయడం వల్ల మళ్ళీ మనకి తలస్నానం చేయాల్సొస్తది. కాబట్టి ఈ పిల్లోస్ ఒకటి మార్చుకోవాలి. టవల్స్ మార్చుకోవాలి. కొంచెం క్లీన్‌గా ఉండాలి. బాగా వాటర్ తాగాలి. కొంచెం మంచి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత కొంచెం ప్లెజెంట్‌గా ఉండాలి. అంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోకుండా ఆహ్, మనం టెన్షన్ పడినంత మాత్రం అదేం జరగదు. కాబట్టి మనం టెన్షన్ పడుకోకుండా ఉండి మంచిగా మనం హెయిర్‌ని గనక ఈ చిన్న టిప్స్‌తో అంటే కొబ్బరి నూనెతో వాడడం అందరికీ తెలుసు. కానీ అది ఎవరు చేయరు. కానీ ఇది చేసి చూడండి. చేసి చూసిన తర్వాత మీరే నాకు చెప్పండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అడగండి నన్ను. నేను చెప్తాను తప్పకుండా. నమస్తే. మరో వీడియోతో కలుద్దాం.